జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన అరవింద్ రెడ్డిపై పాత కక్షల నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ అనుచరులు దాడి చేశారు. చెన్నై కొత్తపల్లి మండలంలో రంగయ్య డాబా వద్ద జరిగిన ఈ ఘటనలో అరవింద్ రెడ్డికి 2 కాళ్లు కుడిచేయి విరిగాయి. ప్రధాన నిందితుడిగా వెంకటేష్ యాదవ్ ఉన్నారు. అతని సహకారంతో డాబా వద్దకు తీసుకెళ్లి మరో 4 దాడికి పాల్పడ్డారు. అరవింద్ అనంతపురం నుంచి బెంగళూరుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబం బాధ్యత వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. పరిటాల శ్రీరామ్ ముఖ్య అనుసరుడు వెంకటేష్ యాదవ్ అనే పిల్లోడు నన్ను మోసం చేసి ఏదో పని ఉందని చెప్పి వేరే వెహికల్లో ఎక్కించుకొని వినగొండలో పని ఉందని తోలకపోయినాడు. వినగొండలో పని ముగించుకొని తిరుగు ప్రయాణం అప్పుడు చెన్నై కొత్తపల్లి దాటుతానే డాబా కాడ తాటి బెల్లం డాబా కాడ టీ తాగుదామని నిలబెట్టినారు. నిలబెడతానే టీ తాగేటప్పుడు కనీసం 10 మంది అటాక్ చేశారు నా మీద. అటాక్ చేసేటప్పుడు నువ్వు పరిటాల శ్రీరామ్ అనే మగవనివే, నువ్వు పరిటాల శ్రీరామ్ పైన ఇంటర్వ్యూలు ఇస్తావా, నువ్వు నిన్ను వరదాపం సూర్య దగ్గర అనుసరణ లేకుండా చేస్తాము, నువ్వు 2 కాళ్ళు భూమి మీద పెట్టి చేతులు దోదించి క్షమాపణ చెప్తే నేను ఇచ్చిపెడతాము అని చెప్పి, అయినా నేను క్షమాపణ చెప్పను, నేనేం తప్పు చేయలేదు, మామూలు రాజకీయాల్లో మామూలు ఇంటర్వ్యూలు ఇస్తాంటాము మాట్లాడుతుంటాము అంతేగాని నేనేం తప్పు చేయలేదు అని అనేదానికి 8 మంది కలిసి రాడ్లు కట్లు రాయిలతో నా పైన సంపల్లని అటాక్ చేసి అట్టే వాళ్ళు కొడుతూ ఫోన్లో కూడా వాళ్ళ అనుచరులకు ఫోన్ చేస్తూ అరవింద్ రెడ్డి గారు క్షమాపణ